అల్లు అర్జున్ తో అట్లీ సినిమా కంటే ముందుగా అనౌన్స్ అయిన ప్రాజెక్ట్ త్రివిక్రమ్ది. అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోయే ఈ మైథలాజికల్ సినిమా మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమా పూర్తిగా ఆగిపోలేదని చెప్తూనే మరింత వెనక్కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయని తెగ డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియన్స్. మరి త్రివిక్రమ్ నెక్స్ట్ మూవ్స్ ఏంటి, ఎవరితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన మైథలాజికల్ ప్రాజెక్ట్ మరింత వెనక్కి వెళ్తోందనే న్యూస్ బన్నీ ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టడమే కాదు, అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అన్న డైలమాని క్రియేట్ చేస్తోంది. త్రివిక్రమ్ కి బన్నీ ఇచ్చిన మాట ప్రకారం అట్లీ సినిమా కొన్ని షెడ్యూల్స్ తర్వాత మాటల మాంత్రికుడి ప్రాజెక్ట్ ని ప్యారలల్ గా స్టార్ట్ చేయాల్సి ఉంది. అక్టోబర్లోనే బన్నీ త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని ప్రొడ్యూసర్ నాగవంశీ క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే అట్లీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లేందుకు మరింత టైం పడుతూ ఉండడంతో బన్నీ త్రివిక్రమ్ సినిమా పూర్తిగా ఆగిపోలేదు, కానీ మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో తన నెక్స్ట్ ప్లాన్స్ ని రెడీ చేసుకుంటున్నారట త్రివిక్రమ్ కి అల్లు అర్జున్ కాల్ షీట్స్ ఇప్పట్లో దొరకడం కష్టమని అర్థమైపోయింది. అట్లీతో టేకప్ చేసిన సినిమా కంప్లీట్ అయ్యేందుకు ఏడాది కాదు 2 ఏళ్లు టైం పట్టేలా కనిపిస్తోంది. దీంతో చేసేదేమీ లేక ఈ గ్యాప్ లో 2 క్రేజీ ప్రాజెక్ట్స్ ని పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు త్రివిక్రమ్. అందులో ఒకటి విక్టరీ వెంకటేష్ సినిమా అయితే, మరొకటి రామ్ చరణ్ తో సినిమా ఉంటుందనే న్యూస్ వైరల్ అవుతోంది. ఈ 2 వార్తల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇప్పటివరకు విక్టరీ వెంకటేష్ సినిమాలకు రైటర్ గా మాత్రమే పనిచేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా కాలంగా అనుకుంటున్న కుదరని కాంబినేషన్ ఇప్పట్లో సెట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే బన్నీతో అనుకున్న సినిమా మరింత లేట్ అవుతూ ఉండడంతో రామ్ చరణ్ మూవీని లైనప్ చేశారు. అయితే పెద్ది సినిమా తర్వాత చరణ్ లైనప్ లో డైరెక్టర్ సుకుమార్ ఉండడంతో ముందుగా వెంకటేష్ సినిమా కంప్లీట్ చేసి ఆ తర్వాత చరణ్ సినిమాని పట్టాలెక్కించాలని చూస్తున్నారట త్రివిక్రమ్.